దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 11th నవంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. Gospel according to St. John chapter 15 and verse 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్ముని ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను ఏర్పరచుకొని నియమించాడు. దేని కొరకు ఏర్పరిచాడు? దేని కొరకు నియమించాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎప్పుడైతే ఫలిస్తామో దేవుని వాక్యము సెలవిస్తుంది, నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించండి. సో ఫలించినప్పుడు ఏం జరుగుతుంది? మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు ఏం అడుగుతున్నావో తండ్రి మీకు అది అనుగ్రహిస్తున్నాడు. సో ఇప్పుడు ఆలోచన చేయండి. నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి ప్రార్థనలు చేస్తున్నావు. నువ్వు ఫలించకుండా నీ ప్రార్థనకు జవాబు రాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరట తండ్రిని మీరు ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుడి. సో వితౌట్ యూ బేర్ ఫ్రూట్ యూ కాంట్ సీ యువర్ ప్రేయర్స్ బీయింగ్ ఆన్సర్డ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. You have not chosen me, but I have chosen you and ordained you that ye should go and bring forth fruit, that your fruit should remain, that whatsoever ye shall ask of the Father in my name, he may give it to you. See, when you are fruitful, whatsoever you ask the Lord, he will give it to you. సో ప్రార్థనకు జవాబు, నీ ప్రార్థన నీవు జవాబు పొందుకోవాలంటే నీవు ఫలించే వ్యక్తివై ఉండాలి. నీ ఫలము నిలిచున్న వ్యక్తివై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద రీజన్. అందుకే బైబిల్లో రాయబడింది, నువ్వు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతారు. మీ ప్రార్థనకు జవాబు, మీరు అడిగినట్లు మీరు ఏమైతే కోరి ఉన్నారో, ఏమైతే ఆశించున్నారో అది పొందుకున్నట్లు మీరు ఫలించుడి అని బైబిల్లో రాయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యూ వాంట్ టు రియల్లీ లివ్ అ బ్లెస్సెడ్ లైఫ్, యూ షుడ్ బేర్ ఫ్రూట్. నువ్వు ఆశీర్వాదంతో కూడిన ప్రార్థనకు జవాబును పొందుకునే జీవితాన్ని జీవించాలంటే నీవు ఫలించాలి, నీ ఫలం నిలిచుండాలి. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार उसमें 15 अध्याय और 16 वचन पढ़ रहे हैं। तुमने मुझे नहीं चुना, परंतु मैंने तुम्हें चुना है और तुम्हें ठहराया ताकि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगे वह तुम्हें दे। जो कुछ आप मांगे पिता आपको दे। इसके लिए क्या होना चाहिए? पहले आप जाके फल लाना चाहिए। बिना फल आपकी जिंदगी में आपकी प्रार्थना की जवाब नहीं मिलता। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. ఇది ఒక ఆప్షన్ కాదండి, ఇది అవసరత. నువ్వు ఫలించాలి. అప్పుడే నీవు తండ్రిని ఏం అడుగుతావో అది నీకు అనుగ్రహింపబడుతుంది. సో యువర్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్ అండ్ యూ బేరింగ్ ఫ్రూట్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. నీ ప్రార్థనకు జవాబు మరియు నువ్వు ఫలించుట, ఈ రెండు కలిసి ఉన్నాయండి. దే బోత్ ఆర్ కోరిలేటెడ్, దే ఆర్ కనెక్టెడ్. అవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఫలించకుండా ప్రార్థనకు జవాబు లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో నీవు ఎలా ఫలించాలో అనే విషయము మనము సండే రోజు దేవుని వాక్యంలో మనము విన్నాము.
యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ 9th నవంబర్లో జరిగిన ఆరాధనలో వీ హ్యావ్ లిసన్ హౌ టు బేర్ ఫ్రూట్. ఏ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడో విన్నాం. మనం ఫలించకుండా ప్రార్థనకు జవాబు లేదండి. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరము ఇది ఆలోచన చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఫలించుటకు నాకు సహాయం చేయ, నాకు నడిపించని అడగండి. అండ్ యూ విల్ బేర్ ఫ్రూట్ అండ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. మనము ఫలించుటకు దేవుడు అంటున్నాడు, నిన్ను తవ్వి ఎరువు వేస్తాను అంటున్నాడు. ఐ విల్ డిగ్ అండ్ పుట్ డంగ్ అంటున్నాడు. కనుక ఈ రెండు లేకుండా నువ్వు ఫలించలేవు. కనుక ఫలిస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ప్రభా, మేము ఫలించుట, మా ప్రార్థనకు జవాబు రెండు ప్రభా ఇమిడిబడి ఉన్నాయి తండ్రి. ప్రభా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరును గుర్తించి ప్రభా ఫలించుటకు ప్రభా ఫలము నిలుచుంటుకు నాయన తండ్రి దేవ ఆయత్త పట్టుకు ప్రయాస పట్టుకు నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, ఫలించకుండా తండ్రి నీకు మహిమ లేదు ప్రభా. మేము ఫలిస్తేనే నీకు మహిమ తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ ఎదురు చూస్తున్న, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరూ కూడా దీవించి మంచి జాబ్స్ దయచేసి నీవు బలపరచినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న, బిజినెస్లో నీవు నడిపి చదువుకుంటున్న అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. చదువులో మీ తోడు దయచేయని ప్రభా. దేవ, వారి చదువు విషయంలో ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన ఫలము కలిగి పరిచయం చేయటకు సాయం చేయని. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ప్రభున పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.